హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా సండే వచ్చేసి మార్నింగ్ చర్చికి వెళ్తామన్నమాట. ఇంకా మార్నింగే అన్నం కూర వండేసాను. ఇంకా తర్వాత చర్చికి వెళ్ళి వచ్చేసాము. ఇంకా పిల్లలిద్దరికి డ్రెస్ చేంజ్ చేసేసానన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా వండాను. చికెన్ కూడా చేసేసామన్నమాట. ఇంకా పిల్లలకి కూడా లంచ్ పెట్టేసాను. ఇంకా వాళ్ళిద్దరూ తినేసారు. ఇంకా నేను కూడా తినేసానన్నమాట. ఇంకా తినేసాక మళ్ళీ మొత్తం అంతా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంట్లు కూడా చాలా ఉన్నాయి కడిగేవి. ఇంకా కర్రీ ఉంటే ఆ కర్రీ మొత్తం వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ లేరు. మా హస్బెండ్ ఇంకేదో బయట ఫంక్షన్ ఉంటే బయట ఫంక్షన్‌కి వెళ్ళారనమాట. ఇంకా తర్వాత సాయంత్రం వచ్చాక బయటికి వెళ్దాము అంటే ఇంకా అందుకని ఇంట్లో పనులన్నీ ఇప్పుడే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ కర్రీ కూడా సరిపోతుంది. ఇంకా వచ్చి మళ్ళీ కర్రీ వండాల్సిన అవసరం లేదు. చికెన్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అంత ఎక్కువగా తిన్నాం కదా, ఇంకేదో లైట్‌గా తింటాం కాబట్టి కర్రీ సరిపోతుంది. ఇంకా అన్నం ఒకటి వండితే చాలు. ఇంకా బయటికి వెళ్ళి వస్తే ఏ పని చేయబుద్ధి అవ్వదు కదా, ఇంకా అందుకని అన్నం ఒకటి వండితే సరిపోతుంది. ఇంకా కర్రీ సరిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా అంట్లన్నీ ఉంటే అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నా వీడియో మరికొంతమందికి చేరువవుతుంది. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ పాలు చూడమంటే ఇంకా పాలు చూడకుండా ఇంకా పాలన్నీ పోయాయన్నమాట. ఇంకా మొత్తం అంతా ఇంకా ఎలాగో నాన్ వెజ్ వండాం కదా అని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇప్పుడే క్లీన్ చేసుకుంటే ఇంకా ఈవినింగ్కి నీట్గా ఉంటుంది కదా. బయట నుంచి వచ్చాక ఇల్లు చికాగ్గా ఉంటే ఇల్లు ఎట్లా పడితే అలా ఉంటే చికాగ్గా అనిపిస్తుంది. అందుకని మొత్తం అంతా ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మామూలుగా మనం అంట్లు తోమే దాంతోనే క్లీన్ చేసేస్తాను. మామూలుగా మామూలుగా క్లీన్ చేస్తే చాలు. ఎప్పుడు రెగ్యులర్గా వాష్ చేస్తాను కాబట్టి అంత జిడ్డేమీ ఉండదు. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మన స్టవ్ షైనీగా కనిపించాలి అంటే కొద్దిగా లైసాల్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకెలాంటి మరకలు ఉన్నా కూడా పోతాయి అనమాట. నేను అప్పుడప్పుడు ఒకసారి లైసాల్తో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. మనం కిచెన్ వాల్స్ పైన కూడా నూనె మరకలు పడుతూ ఉంటాయి కదా, ఆ మరకలు పోవాలి అంటే లైసాల్ పెట్టి క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా పోతాయి. లైసాల్తో ఇలా క్లీన్ చేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా మరకలన్నీ పోతాయి. స్టవ్ మీద కూడా మరకలు ఉంటే నేను అలాగే క్లీన్ చేశాను అనమాట. చాలా ఈజీగా పోయాయి. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. చాలా బాగా యూజ్ అయింది నాకు ఆ చిట్కా. ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఉన్నవన్నీ తీసేసి ఇంకా అవి కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంకా వాళ్ళు తినేసారు కదా, ఇంకోసేపు పడుకోబెట్టాలి. ఇంకా సాయంత్రం బయటికి వెళ్తాం కదా, ఇంకా తర్వాత మళ్ళీ వచ్చాక తొందరగా అలసిపోతారు. ఇంకా కొద్దిసేపు పడుకోబెట్టాలి వాళ్ళని కూడా. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్రెడీ 2 అవుతుందన్నమాట. నిద్రపోవాలి అనిపిస్తుంది కానీ ఇంక ఇంట్లో పని ఉంటే మళ్ళీ అలాగే ఉంటుంది అని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా మేమందరం బయటికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా ఉంటుందన్నమాట. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా మేము వచ్చేసి ఇంకా శిల్పకళ అని ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి వచ్చేసి ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్లో ఇంకా నైటీలు అవన్నీ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ నైటీలు చూసాను కానీ చాలా పొడుగ్గా ఉన్నాయి, నా సైజ్ లేవని ఇంకా వేరే దగ్గర తీసుకుందాం అనుకున్నాను. ఇంకా తర్వాత నేను బ్లాక్ చైన్ తీసుకోవాలి అనుకున్నాను అనమాట. నాకు బ్లాక్ చైన్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని మా హస్బెండ్ని అడిగితే చూస్తున్నారనమాట ఏది మంచిగా ఉందో. చాలా మటుకు మా హస్బెండే సెలెక్ట్ చేస్తారు, ఏది బాగుందో లేదో చూస్తున్నారనమాట. ఇంక నేను అంతలోకి వీడియో తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ అని చాలా బాగుంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. రూబీస్ కలెక్షన్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. మా పిల్లలకి ఏదైనా కావాలి అన్నప్పుడు, బర్త్డేకి ఏమైనా కావాలి అంటే ఇక్కడ తీసుకుంటారనమాట. ఇంకా కావాల్సినవి తీసేసుకొని ఇంకా తర్వాత మా చిన్న పాప ఇంకా బొమ్మలు కావాలి అంటే ఇంకా ఆమె కూడా తీసేసుకుంటారు. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ వర్షం పడేలాగా ఉందని ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా సండే అలా బయటికి వెళ్తూ ఉంటాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా ఏమీ పని చేయలేదు. అంట్లు కడిగేపాటికి 2-3 అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఏం పని చేయబుద్ధి కాలేదనమాట. ఇంకా అందుకని ఇంకా ఇప్పుడు ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. వచ్చేపాటికి 6:30 అయిపోయింది. ఇంకా మొత్తం ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ
మళ్ళీ డస్ట్ ఎక్కువ అయిపోతుంది అని ఇంకా మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత బట్టలు ఉంటే బట్టలన్నీ తీసేస్తున్నాను. ఇంకా నిన్న ఆరేసిన బట్టలు ఉన్నాయి, ఎండ బాగా వచ్చింది, బట్టలన్నీ ఆరిపోయాయి. మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది కదా, వీళ్ళకి యూనిఫామ్స్ కూడా అరేంజ్ చేయాలి. ఇంకా బట్టలన్నీ ఉంటే బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను. ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది. ఒకసారి జాబ్కి లేకపోతే అలా పెట్టేస్తూ ఉంటే చాలా మటుకు అయిపోతున్నాయి. మళ్ళీ అవన్నీ మడత పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందని ఇంకా ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లల బట్టలే చాలా ఉంటాయి. మా చిన్న పాప ఎన్ని డ్రెస్సులు మారుస్తుంది, ఇది బాగాలేదు అది బాగాలేదు అని. ఇంకా ఒక్కోసారి బట్టలు తీసి చున్నీలు తీసి ఆడుతూ ఉంటారు. ఇంకా చున్నీలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత ఇక్కడ బట్టలు అక్కడ పెట్టేసేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది అని వాళ్ళని కొద్దిసేపు చదివిస్తున్నాను అనమాట. మా చిన్న పాపకి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వలేదు, మా పెద్ద పాపకి ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. అందుకని ఆమెను చదివిస్తున్నాను. ఇంకా తర్వాత నిన్న 3 నైటీస్ తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్క నైటీ వచ్చేసి 450 చెప్పారు, కానీ ఇంకా 400కి తీసుకున్నాం అనమాట. ఇంకా 3 నైటీలు తీసుకున్నాను, అలాగే 3 టాపులు తీసుకున్నాను. 1000కి 3 టాప్స్ అంటే రెగ్యులర్ వేర్గా ఉంటాయి అని తీసుకున్నాను అనమాట. బాగున్నాయి అని ఇంకా మా హస్బెండ్ బతిమలాడి మరీ తీసుకున్నాను. ఇంకా 3 టాప్స్ తీసుకున్నాను, 1000కి 3 వచ్చాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. చూడగానే ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. కానీ మా హస్బెండ్ రేట్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు నీకు అవసరమా అన్నారు, కానీ ఇంకా నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఇంకా ఇది కూడా బ్లాక్ చైన్స్ కూడా తీసుకున్నాను, చూడగానే నచ్చింది. ఇది మా హస్బెండ్ సెలెక్షన్ బాగుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి 3 టవల్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇంకా అక్కడికి కాకపోతే చాలా రేట్ ఎక్కువ పెట్టాము అనిపిస్తుంది ఒకసారి, కానీ ఇంకా అంతే కొనుక్కున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.